పర్పస్ ఏంటో చెప్తాను ఇప్పుడు మీకు. ఇట్లా ఇవి ఉన్నాయి కదా, ఇవి సాధారణంగా ఎట్లా ఉంటుందంటే మనకి ఫ్రంట్ షార్ప్ ఉంది కదా, షార్ప్ చూసారా, ఇది గ్లాస్ బ్రేక్ చేయడానికి పనిచేసే ఒక ఇన్స్ట్రుమెంట్, అంటే హ్యామర్లా పనిచేస్తుంది అన్నమాట. అయితే దీన్ని మనం ఏం చేయాలంటే ఎమర్జెన్సీలో ఎప్పుడైనా ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఫైర్ కానీ లేకపోతే ఏదైనా అయినట్లయితే దీన్ని ఇమ్మీడియట్లీ ఇట్లా ఈ షార్ప్నెస్ తీసుకొని ఇలా గ్లాస్ ఏదైతే ఉందో ఈ గ్లాస్ని కార్నర్లో కొట్టినట్లయితే ఇలాగా మనం ఎక్కడైనా బ్రేక్ చేయొచ్చు, ఎనీ ప్లేస్లో మనం బ్రేక్ చేయొచ్చు. అలాగే సైడ్ కూడా ఇన్ కేస్ ఈ సైడ్ కూడా మనకి ఏ గ్లాస్ అయినా సరే, ఏ గ్లాస్ అయినా సరే మనం బ్రేక్ చేయొచ్చు. ఎందుకంటే ఎమర్జెన్సీలో మాత్రమే సుమా ఇట్లా బ్రేక్ చేస్తే కనుక అందులో ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ప్యాసింజర్స్ వాళ్ళందరూ కూడా సేఫ్టీ ఈ గ్లాసులంతా కూడా బయట రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫ్రంట్ యాక్సిడెంట్ అయినప్పుడు సాధారణంగా ఫ్రంట్ క్లోజ్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఇది డ్రైవర్ వెనక సీట్ వెనక ఉంటాయి పెద్ద రాడ్లు, ఇవి కాకుండా చిన్న రాడ్లు కూడా ఉంటాయి మీకు, అవి కూడా చూపిస్తాను. వాట్ ఇస్ ద పర్పస్ అనేది చూపిస్తాను ఒకసారి. బయట నుంచి కొట్టడానికి ఎమర్జెన్సీ ఈ గ్లాస్ అందడానికి అనమాట. ఇన్ కేసు లోపల ఉన్న ప్యాసింజర్లు కూడా మరి సేఫ్టీ పర్పస్ ఎవరో వచ్చి రక్షిస్తారు అనే లోపల మనం ఏ సేఫ్టీ తీసుకోవాలో ఆ సేఫ్టీ సంబంధించి ప్రతి చోట కూడా ప్రతి విండోకి ఇలాగొక హ్యామర్ ఉంటుందండి. హ్యామర్ ఉంది కదా, హ్యామర్ టిప్పు చాలా షార్ప్గా ఉంటుంది. ఈ సీట్లో కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్లీ ఏం చేయాలంటే ఇట్లా మీకు ఎమర్జెన్సీ అనమాట ఇలా ఉంటుంది, ఇది ఇచ్చుకొని ఇట్లా బ్రేక్ చేసేయండి ఇలాగా. లేదనుకోండి ఇది కూడా వచ్చేస్తుంది జనరల్గా, దీనికన్నా ఫిట్టింగ్ ఉంటుంది. అంటే ఇమ్మీడియట్లీ ఉంటుంది, ఇలా కొట్టిన వెంటనే మనకు గ్లాస్ ఏమవుతుందండి ఇలా బ్రేక్ అయిపోద్దండి. ఈ బ్రేక్ పుల్ గ్లాస్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత మనం వెంటనే ఈ కిటికీ అంపట ఇలా మనం అన్నీ జంప్ చేయడానికి అలాగే కొంచెం కట్టండి. మళ్ళీ ఇట్లా హ్యామర్ ప్రతి బండికి కూడా చూడండి, ఇలా ప్రతి చోట కూడా మనకి ఇలాగా చూడండి, ఇదిగో ఇలా ఉంటుంది అనమాట. అంటే అక్కడ చూసారు కదా, అక్కడ ఒకటి ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది కదా, అలాగే మళ్ళీ ఇక్కడ అంటే బాడీ పోస్ట్ ప్రతి పోస్ట్కి కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఇలాగా ఈ హ్యామర్ని ఎవరైనా సరే ఇమ్మీడియట్లీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఏదైనా ఫైర్ కానీ లేకపోతే యాక్సిడెంట్ కానీ అంటే బయటకు అంటే ప్రధానమైన ద్వారం ద్వారా బయటకు వచ్చేయడానికి అవకాశం లేనప్పుడు మన ఈ ద్వారం ద్వారా మనం వెంటనే ప్రయాణికులు ఎవరైనా సరే ఎనీ గ్లాస్ బ్రేక్ చేసి మనం బయటకు రావచ్చు.